కేసీఆర్ సభకి రైతులందరూ కూడా మద్దతు తెలపడానికి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాము. దాదాపు సూర్యాపేట నుంచి భారీ ఎత్తున ఎడ్ల బండ్లు కేసీఆర్ సభకి చేరుకోవడం జరిగింది. మనతో పాటు రైతులు ఉన్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి బాబాయ్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మద్దతు తెలపాలనుకుంటున్నారు ఈ కేసీఆర్ గారి సభకి ఎందుకు? సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాం. 22వ తారీఖు నుంచి బయలుదేరి మధ్యన ఆకుంటా వచ్చినాం. 22వ తారీఖు ఎన్ని రోజులు పెట్టింది? 5 రోజులు పెట్టింది. 5 రోజులు పెట్టి ఇటుకి 6వ రోజు. 6వ రోజు కేసీఆర్ సభకు వస్తున్నారు. మాకు అభిమానం కాబట్టి కేసీఆర్ అంటే. మాకు నీళ్లు లేవు, నీళ్లు రావట్లే కాలువ, అందుకనే అడుగుదామని వచ్చాం. ఎట్లుండే కేసీఆర్ అప్పుడు గతంలో? అప్పుడు మంచిగా వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు పొలాలు ఎండిపోయినాయి, నీళ్లు రావట్లే, అందుకనే అడుగుదామని సార్ని అడుగుదామని కలుద్దామని వచ్చారు రైతులందరూ. గతంలో రైతు బంధు ఇట్లా అన్ని పడ్డాయి. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏది లేదు. రైతులు మళ్ళా ఇబ్బంది పడుతున్నారా? అందుకనే అడుగుదామని బండ్లు కట్టుకొని వచ్చాం. ఏమనుకుంటారు ఇప్పుడు రైతులు? మరి అనుకునేదే ఉంది, సార్ కాలువాలనే వచ్చాం. కేసీఆర్ కలవాలనే వచ్చారా? ఎట్లుంది ఇప్పుడున్న ప్రభుత్వం? ఎట్లుంది? మంచిగుంటే ఎందుకు అడుగుదాం సార్ని. కేసీఆర్ సార్ దగ్గరికి ఎందుకు వద్దురా? లేకనేగా 15,000 ఇస్తాం రైతు భరోసా అట్లా ఇట్లా ఏది లేదు, ఒక్క పైసా కూడా లేదు. పడడానికి పడ్డాయి, పడడానికి పడలే. కాదు, సూర్యాపేట అంటే చాలా దూరం నుంచి వస్తారు మీరు ఎడ్ల బండ్ల మీద. ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఎట్లా? మంచిగా వచ్చినాం ప్రశాంతంగా, ఏ ఇబ్బంది జరగలేదు. ఫస్ట్ టైం ఎట్లా వచ్చాడు? ఫస్ట్ టైమే 22వ తారీఖు నుంచే స్టార్ట్ చేసినాం అక్కడ దండు మైసమ్మ కాంచి. అంటే వేరే వాళ్ళ మీటింగ్ ఎప్పుడైనా ఇట్లా వేరే ఎట్లా పోలే ఇదే ఓన్లీ కేసీఆర్ వచ్చినాం. మరి ఇంత ఎండలు మరి రైతులకు అప్పుడప్పుడు నీళ్ళకు ఇడుచుకున్నాం. రోజు ఒక్కడ ఆడ ఇసుకొని సలపుట కట్టుకుంటా వచ్చినాం. మరి మీకు సర్దే మాకు ఉంది, తెచ్చుకో, మాకు అన్ని ఉన్నాయి. ఆల్రెడీ సామాన్ వేసుకున్నారు, సద్దులాలు వేసుకొని వండుకుంటూ తినుకుంటూ మంచిగా వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి మీ ఎడ్ల బండి యాత్ర? మంచిగా ఉంది, ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. మంచిగా అనిపించిందా? మరి కేసీఆర్ వస్తున్నాడు ఇప్పుడు వచ్చా, అందుకనే ఇక్కడ మకామేసి కలుస్తారా కేసీఆర్ సార్? కలవాలా. సూర్యాపేట రైతులు చాలా మంది ఎడ్ల బండి మీద వచ్చారు. చూసిరా సభా ప్రాంగణం అంతా? చూసిరా? ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎట్లుంటది? చాలా మంది వస్తారట స్వచ్ఛందంగా కదిలి కేసీఆర్ ని చూడాలి అని అంటూ వస్తున్నారు, అందుకనే. అంతేనా? సార్ మాట్లాడితే చూడాలని. ఏం పేరు బాబా? నా పేరు వెంకన్నండి, ఎస్ ఆత్మకూరు, రామోజీ తండా, సూర్యాపేట జిల్లా నుంచి వస్తున్నాను. నా ఎడ్ల బండి. ఈ వయసులో నీకు ఇబ్బంది అవుతుంది అవసరమా? మరి అవసరం అయింది ఇప్పుడు మాకు. ఎందుకంటే ఈ 16 నెలలు మన కాంగ్రెస్ వచ్చిన కాంచి మాత్రం చుక్క నీళ్ళు రాలేదు మాకు. అసలు చుక్క నీళ్ళు రాలేదు. 6 ఎకరాల పొలం నాటు పెడితే ఒక్క మడి కూడా కోయలేదు, మొత్తం ఎండిపోయింది. అందు గురించి మాకు నీళ్లు లేవు, నిధులు లేవు, ఎడ్లకు మేత కూడా లేదు. ఇప్పుడు కనీసానికి కేసీఆర్ సభ ఉంది కాబట్టి సభకు పోయి కేసీఆర్ని కలిసి రావాలని మేము ఇంత లెక్క వచ్చినాం. అక్కడ నుంచి ఎడ్ల బండి మీద వస్తున్నాం. 150 కిలోమీటర్ వస్తున్నాం. ఎవరి సభకు మేము పోలేదు, లేదు ఇంత ముందు. ఎప్పుడైనా ఇట్లా మా మీటింగ్ పెడితే ఏమైనా డిసిషన్ల మీద అట్లా ట్రాక్టర్ల మీద వచ్చేది. మాకు ఏం లేదండి, నీళ్లు లేవు, నిధులు లేవు, ఏం లేదు. కాబట్టి పోయి కేసీఆర్ ఈ సభ నడుతుంది, పోయి చెప్పుకుందామని మా బాధలని ఇక్కడ దాకా ఎడ్ల బండి కట్టుకొని వచ్చినాం. ఖచ్చితంగా కలుస్తాం. ఇప్పుడు ఏం అడుగుతామంటే, సార్ 9 నెలలన్నర ఉండు, మాకు నీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చినాయి. 9 సంవత్సరాలన్నర ఖచ్చితంగా మాకు నీళ్ళు వచ్చినాయి. మరి సార్ కానీ ఇంత లెక్క వచ్చినాం, సార్ దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి ఏంది అని చెప్పుకుంటాం, అడుగుతాం. కొట్లాడతాడు, మా రైతుల గురించి కొట్లాడతాడు. ఆయన రైతే కాబట్టి మేము ఆయన పోయి ఫిర్యాదు అవుతామని. ఇక ఎవరో ఒకళ్ళు అంటారు కానీ మాకైతే అది లేదు. మాకంత అభిమానం ఉండబట్టి ఇట్లా కట్టుకొని వచ్చినాం. అది అటువంటి ఉండొద్దని
ఏమంటావా? ఇట్లాంటివి కూడా పామాదులు అనే పేరు అయితే పడ్డదో అట్లాంటివి కూడా ఉండకుండా మేము కూడా రైతు గురించి చెప్తే ఇట్లా అనుకుంటున్నది ఆ సలహాలు అనేది మేము ఇస్తే మా సార్ అనేది అట్లా ఉండకుండా ఈసారి కఠిన నిర్ణయం తీసుకోవడానికి మేము రైతులను కేసీఆర్ సార్ అంటే అభిమానమా ఎట్లా ఏం చెప్తారు? అభిమానంతోనే ఎడ్ల బండి కట్టుకొని రైతులందరూ రైతులకు ఆయన ఉన్నప్పుడు మాకు వాటర్ గేట్లు అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రుణమాఫీ కాలేదు, రైతు బంధువులు టయానికి పడలేదు. ప్లస్ పోతే కలవడం కోసమే మేము గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ దాకా పోదాం, ఇంత లాంగ్ తీస్తే ఒక లైఫ్లో ఉంటుంది అనేది ఒక ఎప్పుడు అనేది 150 కిలోమీటర్ 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల నుంచి మేము రోజు ఉదయం సాయంత్రం నుంచి మధ్యాహ్నం వరకు కాలుగా తీసుకొని చెట్ల కింద వండుకోవడం, ఒక బండి అన్ని మీటింగ్ ఉన్నాయి. ఇక వండుకొని ఇట్లా వచ్చినాం. ఎందుకు కేసీఆర్ సభకి ఎందుకు వస్తున్నారు మరి? మాకు మాఫీలు కాలేదు, ప్లస్ పోతే రైతు బంధు మాఫీలు ఇలాంటివి కాలేదు. అయితే అన్ని కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా అందరికీ మాఫీ కావాలనే ఉద్దేశంతో మొత్తం సార్కి చెప్పుకుందామని వచ్చారు. ఎట్లుంది మరి అప్పుడున్న పాలన ఎట్లుండే కేసీఆర్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి? ఇక జరుగుతుంటే చూస్తుంటారు కదా. ఇప్పుడు ఇప్పుడే ఇట్లా జరిగింది అనేది తెలిసే వస్తున్నాం. ఇబ్బంది అయిందనే వస్తున్నాం. ఇంకా జరుగుతుంటే ఇంకా కొన్ని తెలుస్తుంటాయి. ఎక్కడ నుంచి వచ్చారు బాబు? మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. సూర్యాపేట నుంచి ఎన్ని రోజులు పట్టింది జర్నీ ఇక్కడ? 6 days 6 రోజులు పట్టింది. ఎట్లుంది ప్రయాణం? మంచిగా ఉంది, స్వచ్ఛందంగా వచ్చాం. అది ఆత్మకూరు మండలం, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నర్సంపేట గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాం. ఎడ్ల బండి నీదేనా? నాది. ఏమి ఎడ్ల బండి సామాన్ ఉన్నట్టుంది, అదేంటి సామాన్ అంటే లగేజ్, బట్టలు అవి. ఫుడ్ ఎట్లనే? ఫుడ్ సార్ వాళ్ళు అరేంజ్ చేశారు. పశువులకు వీటికి మేత ఫుడ్ సార్ వాళ్ళు పంపించారు. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా ఉంది. కేసీఆర్ కలుద్దామని వచ్చినాం మేము. మా పరిస్థితిని చెబుదామని. నీళ్ళు లేవు, కాళేశ్వరం నీళ్లు రాకుండా చేసి అంతకుముందు మంచిగా వచ్చేది. ఇప్పుడు ఇది 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. మద్దతు తెలపడానికి, కేసీఆర్ మద్దతు తెలపడానికి వచ్చాం. సార్ మా పరిస్థితి ఇట్లుంది, ఇది నీళ్లు లేవు. అంతకుముందు వరకు మంచిగా కాళేశ్వరం నీళ్ళు వచ్చి మంచిగా పంటలు పండాయి. 10 ఎకరాల పొలం పెడితే ఎండిపోయింది, 2 ఎకరాల పారింది. అట్లా బోర్లు ఎండిపోయినాయి. బోర్ల కింద ఉన్నాయి, కాలువలు వస్తే బోర్లు పోసాయి. అది లేదు. ఇలా కాలవై కరువు అయినట్టుంది మా పరిస్థితి. వాటర్ లేవు, కాళేశ్వరం నీళ్లు వదిలితే వచ్చాయి, వదలలే. కూలిపోయి ఒక పిల్లలు కూలిపోతే రింగ్ వాళ్ళు చేసేది చేయొచ్చు, వాళ్ళు చేయదలుచుకుంటే. వాళ్ళు ఏం చేయలేదు, చిత్తశుద్ధి లేదు అన్నట్టు. మొత్తం 17 బండ్లు వచ్చినాయి మా మండలం వరకు. భారీ ఎత్తున స్పందన కూడా బాగా ఉంది స్టేట్ లెవెల్. ఏం చూసొస్తా అంటే కేసీఆర్ కోసమే అనుకోవచ్చా? అభిమానంతో మేము ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కానీ మేము టీఆర్ఎస్ లో ఉన్నాం. ఇందులో బీఆర్ఎస్ అట్లా కలవడం కోసం అభిమానం కోసం అంతే. ఎడ్ల బండి మీద ఇంత ఈ ఎండలలో రిస్క్ తీసుకొని రావడం? రిస్క్ ఏం లేదు, మంచిగా టైంకి వస్తున్నాం, ఇస్తున్నాం, ఎండల ఉంటున్నాం. మా సంతోషం కోసం వచ్చినాం. సార్ని కలవడం అభిమానం. ఫుడ్ సార్ వాళ్ళు అరేంజ్ చేశారు. సార్ చెప్పేది సార్ని కలవాలి అంతే, కేసీఆర్ సార్ని. 25 సంవత్సరాల రజోత్సవ సందర్భంగా మేమందరం స్వచ్ఛందంగా బండ్లు కట్టుకొని ఇంత దూరం వచ్చాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చేసినాం. ప్రాబ్లం ఏం లేదు, మంచిగా వచ్చినాయి. ఎడ్లు కూడా మంచిగా వచ్చినాయి. కానీ ఇక్కడ వరకు ఏ ఇబ్బందులు జరగలేదు, మంచిగా వచ్చాం.